మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ విప్లవ్ కేకే కొడుకున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, డాడీ అక్క ఇద్దరు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారు. దానిపై మీ స్పందన. డాడీ అక్క జాయిన్ అవుతారు. అది ఆల్ డాడీ ఇప్పుడు ఒక 85 years సీనియర్ మోస్ట్ స్టేట్మెన్ ఆఫ్ ద స్టేట్. ఆయన ఏం డిసిషన్ తీసుకుంటా అని ఆయనను అడిగేంత అది నాకు లేదు. ఐఎమ్ టూ స్మాల్ టు ఆస్క్ హిమ్ ఎందుకు తీసుకుంటుండ్రా ఆ డిసిషన్ అనేది. ఆయన ప్రెస్ మీట్ ఇచ్చి ఆయన ఎంతెంత వివరించి ఆయన చెప్పినంత చెప్పడమే. ఇక నేను ఆయనను అడిగి తీసుకోలేను, ఎందుకంటే నేను డైరెక్ట్ అంత మాట్లాడి మీరు ఎందుకు మాట్లాడే అంత నాది ఇంకా అది లేదు. సో ఆయన డిసిషన్ తీసుకుని ఎందుకో ప్రెస్ మీట్ ఇచ్చి చెప్పారు ఆయన. సో ఐ థింక్ ఈ వుడ్ హ్యావ్ బీన్ కరెక్ట్ చెప్పారనుకుంటా. సిస్టర్ కోసం చెప్పగలను కానీ డాడీది మాత్రం నేను ఐ డోంట్ థింక్ ఈజ్ టూ బిగ్ అ మ్యాన్ అండ్ ఈ ఏజ్కి పవర్ కోసము పోస్ట్ కోసము అయితే పోరు. ఏ విషయం అంటే ఇప్పుడు తను ఆల్రెడీ చెప్తున్నాను, నాకు 85 years, నాకు ఏ కోరిక లేదు అని చెప్పి. మరి ఈ టైంలో ఈ కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్. నాకు ఇవాళ ఒకటే బాధ ఏంటంటే మాకు ఇవాళ పార్టీలో బట్ట మా ఫాదర్ కె కేశవరావు లాంటి మనిషి ఇవాళ ఆయన భీష్ముడిలాగా మా పార్టీకి ఉండే. ఆయన ఇవాళ మా పార్టీలో ఉండడం చాలా చాలా అవసరం ఉండే అని నాది ఒక పర్సనల్ ఒపీనియన్. ఇవాళ మా పార్టీ కూడా నేను చాలా మిస్ అవుతుంది అనుకుంటా. ఆయన ఉంటే మేము మళ్ళీ ఇవాళ చాలా స్ట్రాంగ్గా రికూపరేట్ అవి అది బలం ఉంటుండే ఉండే. నాకు ఇది ఒక్కటే నాకు బాధేస్తుంది. ఆయన నేను ఇవాళ కూడా అనుకుంటా ఆయన పార్టీలోనే ఉండవలసింది. ఆయన ఎందుకు పోతున్నారు కానీ ఇది మాత్రం మా పార్టీకి లాస్. ఆయన అదొక్కటి ఆలోచన ఉండే. ఇన్ని రోజులు ఉన్నప్పుడు మంచి రోజులకి ఉండి అన్ని చూసుకున్నారు, మంచిగా చేసి పెట్టారు. కానీ మేము ఎప్పుడైతే బాధపోతారో ఇప్పుడు కూడా దాన్ని మంచిగా ఒక పొజిషన్ తీసుకొచ్చి పోతే బాగుంటుండే అని నాది ఒక అభిప్రాయం. ఆల్రెడీ కేసీఆర్ని కలిసిన తర్వాత నిన్న దానికి సంబంధించి ఇంట్లో కానీ డిస్కషన్ కానీ మీ దగ్గర కానీ ఏమన్నా జరిగిందా? అంటే నాకు అసలు ఫస్ట్ డే 1 నుంచి ఆమె దీపా మున్షిదాస్ సిస్టర్ని ఇక్కడ నాకు వచ్చినప్పుడు తెలియదు ఏది డిస్కషన్ కోసం నేను రాలి. ఇప్పుడు మా ఇంట్లో ఒకటి ఆల్వేస్ మా డాడీ చిన్నప్పుడు నేర్పించిండు. ఇప్పుడు మీరు అందరం ఒక ఏజ్కి వచ్చినాం, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. సో ఎవరి చాయిస్ వాళ్ళు తీసుకోవచ్చు అని ఒక ఇచ్చిండు. సో సిస్టర్ అయినా కానీ సిస్టర్ దగ్గరికి వచ్చి ఆమె అడిగింది అని నాకు తెలియదు. నా దగ్గరికి వచ్చారు కానీ నేను క్లియర్ చెప్పాను, లేదు నా దగ్గరికి మెసేంజర్స్ వచ్చారు, కాంగ్రెస్ నా దగ్గర రాలేను కాదు, నా దగ్గరకు వచ్చాబట్టి ఐ డింట్ విన్ గివ్ దట్ థాట్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే నాకు ఆ థాట్ కూడా రాలేదు, పార్టీ మారాలన్న నా థాట్ రాలేదు కూడా నాకు. కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళు నాకు కామన్ ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే మేము కాంగ్రెస్ నుంచి ఉన్నప్పుడు నాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్, నాకు ఆ థాట్ కూడా రాలేదు. ఎందుకు నా దగ్గరకు వచ్చారు, బట్ ఐ సెడ్ నో ప్లీజ్ డోంట్ విన్ ఆ థాట్ కూడా నాకు ఇవ్వకండి మీరు. వాళ్ళు పార్టీ మారుతారన్న విషయం కనీసం మీతో ఏమన్నా అంటే చర్చించారా? ఇంట్లో ఏమైనా డిస్కషన్ జరిగిందా? నాతో మాత్రం వాళ్ళు పార్టీ మారాలనుకుంటారని చర్చించలేదు, అని నాకు చెప్పలేదు. ఎప్పుడైతే దీపా మున్షిదాస్ మా ఇంటికి వచ్చేదని ఇట్ వాజ్ అ షాక్ టు మీ. నేను అటు పోతా ఉంటే ప్రెస్ వాళ్ళు నాకు ప్రెస్ వాళ్ళు ఒకరు ఫోన్ చేసి సార్ మీ ఇంటి దగ్గర దీపా మున్షిదాస్ గారు ఉన్నారంట కానీ అన్నారు. కానీ నాకే షాక్ అయింది. నేను సరే ఉండొచ్చు వాళ్ళు ఇంకా అనుకుని కనుక్కుంటా ఉన్నారు అంటే దాన్ని ఇంకా నేను ఐ కెప్ దట్ అనుకున్నాం. అటు బాగోదు ఎప్పుడైతే లేదు చెప్పలేదు. ఇప్పుడు ఐ థాట్ ఓకే అట్ దట్ ఏజ్ షీ 60 years, షీఈ్ ఎల్డెస్ట్ ఎట్ హోమ్, నేను ఇంట్లో యంగెస్ట్. సో నేను ముంగళని ప్రశ్నించలేను, ఎవరైనా చెప్తే నాకు చెప్పాలి కానీ నేను వాళ్ళని అడిగే పొజిషన్ కాదు. మీ సిస్టర్ ఒక అలిగేషన్ చేస్తున్నారు, వాడు చిన్నోడు నాకంటే, కావాలనే కొందరు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిస్తున్నారు మా కుటుంబంని విచ్ఛిన్నం చేయడానికి అని చెప్పేసి తనకు ఒక అలిగేషన్ చేస్తుంది మీ మీద. మా సిస్టర్ ఎలిగేషన్ చేసి చిన్నోడిని కూడా అండి, నేను 55 years, ఆమె కూడా పాలిటిక్స్లో 10 to 12 years బిఫోర్ వచ్చాను. ఐ థింక్ టీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు డాడీతో అసలు వీళ్ళందరూ అసలు పాలిటిక్స్కి ఎప్పుడైతే మా సిస్టర్ ఇండియాకి వచ్చింది 2006లో, షీ వాజ్ సిటిజన్ ఆఫ్ USA. ఆమె ఆ ఎలిగేషన్ చేయడం చాలా తప్పు. చిన్నోడు అంటే పాలిటిక్స్లో చిన్నోడు కాదు. మీ శిబు సోరెన్ చీఫ్ సార్ నాకంటే 8 years చిన్నోడు, హేమంత్ సోరెన్ అట్లా ఎందరో ఏజ్ ఆసాంలో చీఫ్ సార్ నాకంటే 10 years చిన్నోడు. ఏజ్కి పాలిటిక్స్కి ఏజ్కి ఒక అంటే ఈ 55 years ఒకళ్ళు నేర్పించి సిస్టర్ని తిట్టు ఇది తిట్టు అనేది ఇంకా అంత చిన్న పిల్లల్ని కాదు, స్పూన్ ఫీడింగ్ కాదు. ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్. సో ఐ నో పాలిటిక్స్ అండ్ ఐ థింక్ ఐ హ్యావ్ గ్రోన్ విత్ మై ఫాదర్ మచ్ బిఫోర్ దిస్ పీపుల్ ఈవెన్ థాట్ అబౌట్ ఏంటి పాలిటిక్స్ అనేది. ఫస్ట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు బ్రదర్ ఉండే, దాంతో బ్రదర్ కూడా అమెరికాకి వెళ్ళిపోయాడు, సిస్టర్ అమెరికా వెళ్ళిపోయి, అందరూ అమెరికా వెళ్ళిపోయాడు. నేనే డాడీతో ఉండే, నేను ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ పోలే. నేను డాడీతో టీ కాంగ్రెస్ ఎప్పుడైతే తెలంగాణ కదా కొట్లాడుతుంది ఎవ్రీ మూమెంట్, పూర్తి తెలంగాణ మూమెంట్. ఐ థింక్ మీరు కూడా ఉండేటప్పుడు. సో పూర్తి V6లో ఉండే అనుకుంటా, పూర్తి అందరు తిరిగిన వివేకానంద అందరు తిరిగి, నేను ఐ వాజ్ దేర్ అలాంగ్ విత్ దెమ్. నాకు ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ వర్డ్, ఎవ్రీథింగ్ వాట్ దే సెడ్, ఎవ్రీ మీటింగ్ ఐ స్టిల్ రిమెంబర్. ఉండే అప్పుడు వాళ్ళు లేకుండే, టీ కాంగ్రెస్ తిరిగినప్పుడు లేకుండే. కాంగ్రెస్ నుంచి మీకు ఎలాంటి ఇన్విటేషన్ ఏం రాలేదు అంటే మీ వాళ్ళిద్దరిని పిలిచారా? మీకు ఏమైనా సంప్రదింపులు ఏమైనా మీతో? నాకు కూడా నాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే నాకు చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు నన్ను డెఫినెట్గా ఫోన్ చేశారు, విప్పి మాట్లాడుతున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతున్నారు, వద్దు ప్లీజ్, బికాజ్ ఒక ఇంటెన్షన్ ఉంటే ఒకరు పిలుచుకుని మాట్లాడిన తర్వాత ఏంటి అని మాట్లాడచ్చు. నాకు ఆ ఇంటెన్షన్ లేదు. వచ్చినాకైనా నువ్వు యాజ్ అ ఫ్రెండ్ వస్తే నా దగ్గర మాట్లాడు, యాజ్ అ ఫ్రెండ్ వెళ్ళిపో, బట్ లెట్ అస్ నాట్ డిస్కస్ అబౌట్
చేంజింగ్ పార్టీస్ అండ్ ఆల్ నేను చాలా స్ట్రాంగ్ మీకు ఐ థింక్ నీకైతే తెలుసు నేను ఫస్ట్ నుంచి నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా కాబట్టి నన్ను అంత ఫోర్స్ చేసి ఉండరు. ఒకవేళ వాళ్ళు పంపించిన అంత స్ట్రాంగ్గా నన్ను అయితే ఫోర్స్ చేయరు ఎవరు. నిన్నటి వరకు ఇంట్లో అందరూ ఒక పార్టీ, ఇప్పుడు డాడీ అక్క ఒకవైపు మీరు ఒకవైపు ఉన్నారు. ఫ్యూచర్లో అంటే మీరు మళ్ళీ ఏమన్నా ఒకవేళ నేను పోయేడుంటే హ్యాపీగా ముగ్గురం కలిసిపోతాం కదా, ఒక పెద్ద పవర్ లాకపోతుండే కదా. వాళ్ళు నిజంగా పోయేడుంటే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, ఒకళ్ళు నిజంగా పోయి ఉంటే ఇప్పుడు వాళ్ళు కలిసి పోయి ఉంటే అంత హోల్ ఫ్యామిలీ పోయి ఉంటే అసలు కాంగ్రెస్లో ఒక పూర్తి మూమెంట్ ఉంటుండే కదా. అంతే ఒక నాకు థాట్ ఉంటే నేను ఫ్యామిలీతో ఫ్యామిలీతో కలిసిపోతే ఒక మూమెంట్ లాగా ఉంటుండే, అరే ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చింది. లేదు నాకు ఆ ఐడియా కూడా లేదు పోయేది. నేను కేసీఆర్ గారికి చాలా పెద్ద సపోర్టర్, పెద్ద ఫ్యాన్ని. ఐ లైక్ హిజ్ లీడర్షిప్. నాకు ఆయన లీడర్షిప్ నచ్చింది. ఇప్పుడు ఎట్లయితే వాళ్ళకి అనుకుంటారు కాంగ్రెస్ నచ్చిందో నాకు ఇది నచ్చింది కాబట్టి నేను ఉంటున్నాను. అట్ దిస్ ఏజ్ 54 yearsలో నాకు నచ్చింది. ఇప్పుడు నాకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయనక్కర్లే. ఏం చిన్న ఇది కాదు కదా చాక్లెట్ ఇచ్చి నువ్వు వచ్చి అని చెప్పడానికి. నాకు టీఆర్ఎస్లో మీరు ఉండడానికి ఏ కారణం అని చెప్తారు మీరు? నాకు ఇవాళ చెప్పడం ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ గారు. ఐ లైక్ హిజ్ ఐడియాలజీస్, ఐ లైక్ దిస్ థింగ్. అందరు ఎవరైనా బయట ఏమైనా చెప్పుకోవచ్చు. నాకు తెలుసు నేను ఎంత క్లోజ్గా టచ్ ఉండేనో ఫస్ట్ నుంచి మేము 2013లో జాయిన్ అయినప్పటి నుంచి సార్ నాతో ఎంత టచ్ ఉండే నాకు టచ్లో ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ హిస్ లీడర్షిప్. దిస్ నథింగ్ దట్ ఇప్పుడు బయట చెప్పుకోవడము నేను చెప్పుకోవడం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ డోంట్ వాంట్ నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద లీడర్షిప్. కేకే కూడా బీఆర్ఎస్ మీద ఒక ఎలిగేషన్ చేశారు. పార్టీలో చాలామంది పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా యూత్ ఉన్నారు, కానీ కేవలం హరీష్ రావు, కవిత, కేటీఆర్ వీళ్ళ నలుగురు మాత్రమే కనబడతారు అని చెప్పేసి కేకే అంటున్నారు. ఇప్పుడు కేకే గారు డెఫినెట్లీ కేకే గారు ఏమని చెప్పేసి నేను ఆయనని అది కూడా చేయను. ఆయన చెప్పింది ఉండొచ్చు, రైట్ ఉండే చేయమండి. నేను ఒకటి చెప్తాను, ఎవ్రీ లీడర్షిప్ ఆటోమేటిక్ కాలే బయటకు రావాలా. లీడర్షిప్ని ఎవరు కవర్ చేయలేరు. ఒక లీడర్ ఉంటే ఆయన ఆటోమేటిక్ బయటకు వస్తాడు. ఇప్పుడు వీళ్ళు నలుగురే తెచ్చి బయటకు రావాలంటే వేరే పెద్ద లీడర్ ఉంటే వేరే డిస్ట్రిక్ట్ వెళ్తే ఆ డిస్ట్రిక్ట్లో ఎమ్మెల్యే లీడరే కదా. ఈ డిస్ట్రిక్ట్ ఈయన పైన టీవీలో కనిపిస్తుడు, అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఆ కాన్స్టిట్యూన్సీ ఆయన లీడర్ కదా. సో ఎవ్రీ లీడర్ అక్కడ ఆయన ఈ పార్టీ ఏంటంటే కాన్స్టిట్యున్సీ బేస్డ్, ఎమ్మెల్యే బేస్డ్, కాన్స్టిట్యున్సీలో బట్ట కనిపిస్తారు. పెద్ద లీడర్ అందరు ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీ చూసుకుంటారు. పైన మాకు 4 లీడర్స్ చాలు. 4 లీడర్ కెన్ రూల్ ద థింగ్ అండ్ వేరే లీడర్స్ అందరూ వాళ్ళు కాన్స్టిట్యున్సీ చూసుకుంటుండ్రు. కాబట్టే కదా మేము 60 ఉండే 80 ఉండే ఉట్టినే గెలవలే కదా. అన్నీ కాదు కదా, అక్కడ ఎమ్మెల్యే కూడా ఉంటేనే కదా, ఎమ్మెల్యే పవర్ ఉంటేనే కదా గెలిచి వచ్చి అందరు లీడర్. మేయర్ గారు చెప్తుంది ఏంటంటే నేను కేవలం నగర అభివృద్ధి కోసమే పార్టీ జాయిన్ అవుతున్న, పార్టీలో మారుతున్నాను అని చెప్తున్నారు. అది ఒక కొత్త వర్డ్ అయిపోయింది. మేయర్ గారు కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఏంటంటే నా అభివృద్ధి కోసం పోతున్నా అంటే సీఎం గారి డ్యూటీ ఏంటి? వేరే పార్టీలు ఉంటే అభివృద్ధి చేయకూడదా? వేరే పార్టీ ఉంటే అభివృద్ధి చేయకూడదా? ఇప్పుడు అంటే కాంగ్రెస్కి 2 వార్డులు ఉన్నాయి గెలిచినప్పుడు. మేయర్ గెలిస్తే మన కార్పొరేషన్ లేకపోతే 2 వార్డులు అంటే ఎవరైనా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ 2 కాన్సెన్స్ చేసి వేరే వార్డులకు చేయడం పని. ఇప్పుడు మేయర్ వెళ్ళి అక్కడ జాయిన్ అవుతే వేరే అన్నిటికి పని అవుతుంది, లేదా పని అవదా? ఆయన సీఎం కాదా జిహెచ్ఎంసీకి? అంటే మా దగ్గర 30+ ఎమ్మెల్యే ఉన్నారు. ఆ 30+ ఎమ్మెల్యేలకి పనిచేయడా? ఆయన చీఫ్ మినిస్టర్ కాదా వాళ్ళకి? ఇవన్నీ జస్ట్ దిస్ థింగ్. అరే డెవలప్మెంట్ అవుతుంది, ఇది అవుతుంది. దేర్ ఈజ్ ఆల్వేస్ సమ్వన్ హ్యాస్ టు సే సంథింగ్. డెవలప్మెంట్ అవుతుంది కాకపోతే ఆయన లేకపోతే డెవలప్మెంట్ అవ్వదు అంటే చీఫ్ మినిస్టరే కాదు కదా. అంటే చీఫ్ మినిస్టర్ని బెదిరిస్తే ఇక్కడ తప్పు పట్టేది ఎవరిని కాదు, చీఫ్ మినిస్టర్ తప్పు పడుతున్నారు మీరు. ఇన్ఫ్యాక్ట్ అర్థం చేసుకుంటే చీఫ్ మినిస్టర్ రాంగ్. ఇప్పుడు నేను ఒకళ్ళు అక్కడ జాయిన్ అయిపోతే బ్లాక్మెయిల్ చేస్తుంటూ జాయిన్ అయిపోతే పని చేయను అన్నట్టే కదా. దాని మీనింగ్ అంతే వస్తుందో రాదా? అప్పుడు మీరు నా దగ్గర రాకపోతే నేను మీకు పని చేయను అన్నట్టే కదా. కేకే చెప్తున్నారు తన అవసరమైతే రాజ్యసభ పదవికి నేను రాజీనామా చేస్తానన్నారు, కానీ ఆ మేయర్ మాత్రం ఇంతవరకు అటువంటి ప్రకటన ఏం చేయలేదు. మీరు ఏం డిమాండ్ చేస్తారు? నేను ఇప్పుడే ప్రెస్ మీట్లో చెప్పాను, కేశవరావు గారు వెరీ క్లియర్ ఉన్నారు. ఆయన లీగల్లో ఒక్క పాయింట్ కూడా అగేన్స్ట్ పోరు. ఆయన కోసం నేను మాట్లాడే అది కూడా లేదు. హీస్ టూ బిగ్ ఫర్, హీ నోస్ వాట్ టు డూ. ఇది ఇప్పుడు నేను డిమాండ్ చేసి మేయర్ గారు కూడా పార్టీ ఇచ్చిన పోస్ట్. ఇది ఏదో తీగల కృష్ణారెడ్డి గెలిచినట్టు మేయర్కి డైరెక్ట్ ఎలక్షన్ అవి గెలవలేదు. పార్టీ గెలిచి మన కార్పొరేటర్స్ ఎలక్ట్ చేసుకుని మన కార్పొరేటర్లు కూడా మన పార్టీ లీడర్ గారు ఈమెని మేయర్లాగా ప్లాన్ చేసి ఎలక్ట్ చేయించారు. సో దట్ ఈస్ పార్టీ పోస్ట్. సో డెఫినెట్గా నేను ఏంటంటే మోరల్ రెస్పాన్సిబిలిటీ లాగా మనం నైతిక లాగా మనము రిజైన్ చేసి పార్టీ ఇచ్చిన పోస్ట్ కదా నేను రిజైన్ చేస్తున్నా, ఐ జస్ట్ బి కార్పొరేట్ అని చెప్పేసి వెళ్ళాలి. కాదు ఏంటి అంటే వీళ్ళు దే వాంట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద రూల్ ఏంటంటే 4 years మటుకు ఇది చేసే కాదు, రూల్ ఉంది కాబట్టి నువ్వు ఉంటాను. దాన్ని ఎవరు ఏం చేయలేవు. అదేం థింగ్ వస్తువు కాదు కదా వెళ్ళి గుంజుకోవడానికి. లీగల్ ఫైట్ కదా అది. 4 years మటుకు ఎవరు ఏం చేయలేరు కదా. 4 years మటుకు కంపల్సరీ రూలే ఉంది కదా. 4 years తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలి కదా. సో దిస్ ఇస్ థింగ్. వాళ్ళకి నైతిక విలువ ఉండి చెప్పాలి, నో దిస్ ఇస్ రైట్, దిస్ ఇస్ రాంగ్ అనుకోవాలి. కానీ లీగల్ ఫైట్ ఇప్పుడు చేసేది ఏం లేదు. 4 years మటుకు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా పెట్టలేము అకార్డింగ్ టు లా కూడా.
సో ఎవ్రీ రాజ్యసభకు ఒక లా ఉంది, ఎమ్మెల్యేకి ఒక లా ఉంది, కార్పొరేటర్కి ఒక లా ఉంది. సో ఇట్ వీల్ డెఫినెట్లీ ఫాలో ద లా థింగ్స్. లాలో ఎట్లా అవ్వాలి అట్లా అవ్వాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు అదే ఫాలో చేస్తే చాలా బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా పార్టీ మారిన నేతలకు మీరు చెప్పే నేను పార్టీ మారే నేతలకి చెప్పే అంత పెద్ద నేతను కాదు, ఎందుకంటే నేను పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎప్పుడు అవ్వాలి. నేను యాజ్ ఎథిక్స్ ఉన్న మనిషిలాగా నేను చెప్తున్నాను. నేను ఎప్పుడు పబ్లిక్ ఇది ఫిగర్లు గెలవలేదు కాబట్టి నేను ముంగళ్ళు చెప్తుంటారు నీకేం తెలుసు అది అంటారు. సో ఐ డోంట్ వాంట్. నేను ఎథిక్స్, మనకు ఒక పార్టీ రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మనకి ఇది నీ పైన నమ్మకం ఉండి ఇచ్చిన అన్నప్పుడు ఆ పార్టీకి మనం కూడా నమ్మకం తగ్గ ఉండాలి అంతే. నేను అదే అనుకుంటా. నేను ఎప్పుడు వెళ్ళాను. ఐ వాజ్ కార్పొరేషన్ చైర్మన్ ఫర్ 8 years. కార్పొరేషన్ చైర్మన్ ఉండే, నాన్ స్టాప్ ఉండే కార్పొరేషన్ చైర్మన్, క్యాబినెట్ ర్యాంక్ ఉండే. నాకు పార్టీ ఇచ్చింది, నేను ఒబే చేస్తున్నాను. నాకు ఇయ్యలేదు ఇచ్చింది అన్నీ కాదు, పవర్ కాదు. పార్టీ నీ పైన నమ్మకం పెట్టుకున్నప్పుడు నువ్వు పార్టీకి అదే నమ్మకం వాపస్ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. మీరు భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ని కొనసాగుతున్నారు, ఇంకే పార్టీ మారని ఖచ్చితంగా చెప్తున్నారు. అది నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను. టిల్ ఐ మీన్ పాలిటిక్స్ ఐ బీ దేర్. ఇక్కడ ఉన్న పార్టీస్ కూడా 3 ఉన్నాయి. కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. బీజేపీకి నాకు అసలు డోంట్ ఈవెన్ థింక్ బీజేపీని. కాంగ్రెస్ నేను పోను ఇవ్వాలి, పోయేది ఉంటే నేను ఎప్పుడు వెళ్ళిపోతుండే, ఇప్పుడు లేదు. కాంగ్రెస్ చాలా అడిగిన కాంగ్రెస్ పోయేది లేదు అని నేను చిన్నప్పటి నుంచి మీకు డాడీకి కాంగ్రెస్కి ఒక అనుబంధం ఉంది. అంత అనుబంధాన్ని కూడా ఒకవైపు అక్క కానీ లేకపోతే డాడీ కానీ పోతున్నారు. అంత అనుబంధాన్ని కూడా వదిలిపెట్టి బీఆర్ఎస్లో ఉండడానికి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? నేను అదే చెప్పాను కదా, నాకు ఒక లీడర్ ఇప్పుడు ఏజ్ వచ్చేసింది, ఒక 50 years ఒక్కొక్కరికి ఒకరు నచ్చుతారు. ఇప్పుడు నువ్వు సినిమా చూస్తావు, నీకు ఈ హీరో నచ్చుతాడు. ఎందుకు నచ్చుతాడు? ఆ హీరో నచ్చుతాడు. నాకు అట్లా ఐ హావ్ గాట్ వర్షిప్ టువర్డ్స్ బీఆర్ఎస్ అంతే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతారు, ఒక్కొక్కరికి లీడర్షిప్ నచ్చుతుంది. ఇప్పుడు ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్, ఇప్పుడు నేను కాంగ్రెస్కి వెళ్తారా ఎమ్మెల్యే చేస్తా అది చేస్తా, నో. నాకు ఒక పార్టీ నచ్చింది, ఒక విధానాలు నచ్చినాయి. అంటే చాలా మంది లీడర్లు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనుభవించి ఇప్పుడు వెళ్తున్నారు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్తున్నారు. సో దానికి సంబంధించి చాలా రాంగ్. నేను అదే చెప్తున్నాను, ఎవరైతే లీడర్, నేను ఇప్పుడు ఏం చెప్పాను, పార్టీ మీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినప్పుడు మిమ్మల్ని నమ్మే ఇచ్చింది కదా. మిమ్మల్ని ఏదో తీసుకొని మిమ్మల్ని నమ్మి ఇచ్చింది, మీరు ఏమి ఇవ్వలే కదా పార్టీకి. మిమ్మల్ని నమ్మింది, అరే నువ్వు రేపు నాతో ఉంటాను చెప్పించింది. అంతది నమ్మకం రిటర్న్ చేయాలా పార్టీకి. దట్ ఈస్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ. అంటే వెళ్ళిన వాళ్ళందరూ పార్టీకి నమ్మకం ద్రోహం చేసినట్టేనా? వెళ్ళిన ఇప్పుడు అంటే ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీ పేరు పైన పబ్లిక్ ఎలక్షన్స్ గెలుస్తున్నాను. ఇప్పుడు నాగేందర్ అనుకోండి, పబ్లిక్ ఎలక్షన్ గెలిచిండ్రు, దట్ ఈస్ రాంగ్. ఈ షుడ్ రిజైన్. నేను నమ్మక ద్రోహం చేసినట్లే రిజైన్ చేసి వెళ్ళండి. దే హ్యావ్ ఎవ్రీ మనిషికి ఆయన రైట్ ఒకటి ఉంటుంది. నాకు వాళ్ళు ఇక్కడ ఉండొద్దు అంటే వెళ్ళిపోవచ్చు, నీకు రైట్. నీకు కానీ పార్టీ ఏమి ఇచ్చింది అది ఇచ్చేది వెళ్ళిపోండి. నేను అది అంటున్నా, పార్టీకి నమ్మక ద్రోహం కాదు. ఎవ్రీ మన్ హ్యాడ్ హిస్ ఓన్ విష్. మీరు డెఫినెట్లీ మీకు రేపు కాంగ్రెస్ పోండి, కానీ పార్టీ ఏదైతే ఇచ్చిందో అది రిటర్న్ చేయొచ్చు కదా. సెల్ఫ్ రెస్పెక్ట్ కదా. అదైతే మీ ఎంపటి తెచ్చుకుంది కాదు కదా, అది పార్టీ ఇచ్చింది కదా. సో పార్టీకి రిటర్న్ ఇవ్వండి. పార్టీకి రిటర్న్ ఇచ్చి మీ దగ్గర మీరు వెళ్ళండి, కామనండి. సేమ్ గో టు పబ్లిక్. అరే మీరు లాస్ట్ టైం నన్ను ఈ పార్టీ కోసం నమ్మి చేసిండ్రు, ఇప్పుడు నా పార్టీలో లేదు, మళ్ళీ నన్ను నమ్ముతారా అని అడగండి పబ్లిక్ని. ఇప్పుడు ఒకవేళ మీ డాడీని కానీ అక్కయ్య అయితే ఎట్లా కన్ఫర్మ్ అయింది, డాడీ కూడా కన్ఫర్మ్ అయినట్టే, కానీ మీరేమైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారా డాడీని కానీ అక్కను కానీ మనం టీఆర్ఎస్లోనే ఉండాలి, మనకు కేసీఆర్ నమ్మాడు అని చెప్పేసి మీరేమైనా కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు? నాకు అంత డిస్కషన్ ఛాన్స్ లేదు, నన్ను అడగలేదు, వాళ్ళు పోయేటప్పుడు నన్ను పిలిచి అడగలేదు. దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో ఫీల్ సాడ్ సమ్ టైమ్స్. ఓకే, వాళ్ళు కూడా దే ఓల్డ్ ఇనఫ్, మై సిస్టర్స్ వాళ్ళు ఓల్డ్ ఇనఫ్, నన్ను అడగాలని ఎసెన్షియల్ కాదు, జాయిన్ అవుతున్నాను అని వాళ్ళు చెప్పలేదు. దెన్ ఐ థాట్ షీ టుక్ అ డిసిషన్ ఫర్ హర్ సెల్ఫ్. షీ ఈజ్ ఓల్డ్ ఇనఫ్, షీ నీడ్ నాట్ టెల్ మీ ఆల్సో. బట్ నేను కూడా ఇప్పుడు నేను వెళ్ళి ప్లీజ్ చేసేది కాదు. దే ఆల్రెడీ క్రాస్ అండ్ దే ఆల్రెడీ గివెన్ డేట్స్ అండ్ ఆల్. ఐ థింక్ డాడీ అయితే డేట్ ఏమీ ఇవ్వలేదు, ఇంకేం చెప్పలేదు. సిస్టర్ అయితే డేట్ ఇచ్చేది, రేపు జాయిన్ అవుతున్నా అని చెప్పింది. ఇట్స్ గుడ్. మా ఫ్యామిలీలో ఐ జస్ట్ సా మా బ్రదర్ కూడా డాడీతో చూశాను ఫోటోకి, కానీ మా బ్రదర్ వాజ్ నెవర్ ఇన్ టీఆర్ఎస్, అండ్ టీఆర్ఎస్ ప్రైమరీ మెంబర్ కూడా కాదు, అండ్ న్యూట్రల్ కాదు. హీ వాజ్ ఇన్ కాంగ్రెస్, అండ్ కాంగ్రెస్ హీ వాజ్ వైస్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఉండే, అంతుండే. మధ్యన 15 years హీ వాజ్ నాట్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్, బిజినెస్ చూసుకుంటుండే. సో ఇప్పుడు మళ్ళీ ఐ థింక్ ఈ యాక్టివేటెడ్ హిమ్సెల్ఫ్, కానీ హీ వాజ్ నెవర్ టీఆర్ఎస్ ప్రైమరీ మెంబర్ కూడా లేకుండే. సో హీ వాజ్ ఫైన్. సో ఐ డోంట్ మైండ్ హిమ్ గోయింగ్. మా పార్టీలో ఉండి మనం వర్క్ చేసుకోతేనే నాకు బాధ అనిపిస్తుంది. నాకు ఎవరు నాకు బాధ అనిపించేది వాళ్ళ డాడీస్ బాధ అనిపిస్తుంది. ఈ ఏజ్లో 85 yearsలో మా పార్టీకి ఎప్పుడైతే అవసరమో ఉండుంటే బాగుండే, మా పార్టీ నీడెడ్ ఎ బిగ్ మ్యాన్, ఉండుంటే బాగుండే అనిపించింది అంతే. కానీ బట్ ఇట్ ఈస్ హిస్ డిసిషన్. ఐ రియలీ వెల్కమ్ హిస్ డిసిషన్. ఎవ్రీ మ్యాన్ కెన్ టేక్ హిస్ ఓన్ డిసిషన్. హీస్ టేకెన్ హిస్ డిసిషన్. ఐ రియలీ వెల్కమ్ హిస్ డిసిషన్ అట్ దిస్ స్టేజ్. ఆయనకి ఇవాళ ఎవరు ఎదురు లేరంటే మన స్టేట్లో అయితే ఆయనకి ఎవరు మనం క్వశ్చన్ చేస్తే అది లేదు. ఈజ్ టేకెన్ ఎ డిసిషన్. సో ఐఎమ్ వెరీ ఫైన్ ఫర్ దట్. ఓకే. అక్క నాన్న కాంగ్రెస్కి వెళ్ళినా తను మాత్రం బీఆర్ఎస్లోనే ఉంటానని, ఆఖరి వరకు కేసీఆర్తోనే ఉంటాను, కేసీఆర్ నాకు నచ్చిన లీడర్ అని విప్లవ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.